హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు వచ్చాను. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే టాపిక్ అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్ష 2 ఉందా లేదా అని అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా క్లారిటీగా హింట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కానీ సో క్లియర్ కట్ గా ఉంది. అగ్ని పరీక్ష షో అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవబోతుంది. అగ్ని పరీక్ష షో 2 అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎందుకు ఏంటి అనేది క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలా క్లారిటీగా ఉంటది. ఎందుకు లైక్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే చాలా రోజుల తర్వాత వీడియో కదా, కొంచెం పుష్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకొని కొంచెం అర్థం చేసుకోండి, లైక్లు కొట్టండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అగ్ని పరీక్ష షో గురించి మాట్లాడదాం. అండ్ అగ్ని పరీక్ష షో కంటే ముందు మలయాళంలో అగ్ని పరీక్ష షో ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. అండ్ జియో హాట్స్టార్ లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు మలయాళంలో. సో మోహన్ లాల్ గారే దాన్ని లీడ్ చేస్తున్నారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ప్రోమో కట్ చేశారు. ఎవరైనా ఉంటే చూడండి. అండ్ ఇంకా అగ్ని పరీక్ష షో. సో అగ్ని పరీక్ష షోకి ఇంత హైప్ క్రియేట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, లాస్ట్ టైం అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల విన్నరే అయ్యాడు ఏకంగా. సో కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఏకంగా విన్నరే అయ్యాడు. ఆ రేంజ్ లో హిట్ అయింది. ఎందుకంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. అంటే వాళ్ళు సెలబ్రిటీస్ ఉంటారు, కామన్ మ్యాన్ తీసుకోరు, అందరినీ వాళ్ళల్లో వాళ్ళే విన్నర్స్ అవుతారు అని చెప్పేసి కూడా డైలమాలో ఉండే. ఈ అన్నిటికీ చెక్ పెడుతూ కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. అండ్ పవన్ ఉన్నాడు. పవన్ ఆల్రెడీ టాప్ 3 సూట్ కేసు తీసుకొని బయటికి రావడం, ఇలాంటివన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో అది బాగా వర్కౌట్ అవుతుంది. సో ఈసారి ఎలా ప్లాన్ చేయబోతున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అంటే మోస్ట్లీ జూలై ఎండింగ్ వరకు స్టార్ట్ అవుతుంది అనేది అయితే మనకు తెలిసిన ఇన్ఫో. జూలై ఎండింగ్ వరకు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందంట ఈసారి. సో జియో హాట్స్టార్ లోనే కాదు, ఏకంగా మా టీవీలో కూడా టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అనంట. మా టీవీలో కూడా సో ఎపిసోడ్స్ పెంచే ఛాన్సెస్ ఉంది. అంటే వీక్లీ కూడా చేయొచ్చు. వీక్లీ చేస్తే మాత్రం ఖచ్చితంగా 10 ఎపిసోడ్స్ కట్ చేసి వీక్లీ సాటర్డే సండే లాగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ అలా కాదు, రెగ్యులర్ గా ఇద్దామన్నా కూడా చాలా కంటెంట్ వైజ్, అక్కడ సిచ్యువేషన్ కంటెంట్ వైజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఇంప్రెస్ చేసే ఛాన్సెస్ ఉంది అనంట. సో ఈసారి మాత్రం స్టార్ మాల వస్తుంది, ఇది రాసి పెట్టుకోండి. స్టార్ మాల కూడా టెలికాస్ట్ అవుతుంది అంట. సో ఖచ్చితంగా ఎందుకు ఈ స్టార్ మాలో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నారంటే, మోస్ట్లీ ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో జరిగింది కదా, ఆ టైం స్లాట్ లోనే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అంట. సో ఎందుకు అంత లేట్ వస్తే ఎవరైనా చూస్తారంటే, ఈసారి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది కాబట్టి చాలా వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో అది కొంచెం ఆలోచించుకొని కన్సిడర్ చేసుకొని టైం కొంచెం ముందుకు తీసుకొస్తే బాగుంటది. సరే 10 కంటే 10:30 కన్నా అంటే కొంచెం ఎక్కువ అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందుకు 9:30కి అట్లా తీసుకొస్తే బాగుంటది. కానీ ఇప్పుడు ఉన్న సీరియల్స్ లో చాలా మంచి సీరియల్స్ జరుగుతున్నాయి కదా, గుప్పెడంత మనసు ఏదో సంథింగ్ ఒక సీరియల్, అండ్ ఇంకోటి పొదరిల్లు అని, ఈ బాగా రేటింగ్ ఉన్న సీరియల్స్ కాబట్టి ఆ టైం స్లాట్ లో అయితే ఖచ్చితంగా తీసుకొచ్చే ఛాన్స్ ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎలా అయితే టెలికాస్ట్ చేస్తారో ఆ విధంగా టెలికాస్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మన అగ్ని పరీక్ష షోలో అంటే జడ్జిగా ఉండబోయేది ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అన్నమాట. చాలా మంది సో మళ్ళీ వీళ్ళు ముగ్గురే ఉండే ఛాన్సెస్ ఉందని అంటే ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఏంటి అంటే వీళ్ళు కూడా మారే ఛాన్సెస్ కూడా ఉంది. మరి ఎప్పుడు లాస్ట్ టైం వాళ్ళే ఈసారి కూడా అదే అని అంటే ఖచ్చితంగా ఈసారి అభిజిత్ రాకపోవచ్చు. మై గెస్ ఓన్లీ అభిజిత్ ఖచ్చితంగా రాకపోవచ్చు. నవదీప్ గారు ఆల్రెడీ కామెడీ షో ఏదో జమ్నీలోనే ఎక్కడో చేస్తూ ఉన్నాడు. సో ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉండేటట్టు ఈసారి కూడా శ్రీముఖి కొంత ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంది ఆ అగ్ని పరీక్ష షో 2 లో కూడా. సో అగ్ని పరీక్ష మళ్ళీ మ్యాక్షన్ అదే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మ్యాక్షన్ లో కూడా ఈ మేడావిడే, ఇక్కడ కూడా ఈ మేడావిడే అంటే మారే ఛాన్సెస్ ఏమి ఉండకపోవచ్చు. కానీ యాంకర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది అని అంట. బట్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా జడ్జెస్ గా వచ్చే వాళ్ళు కాకుండా ఇప్పుడు మెంటర్స్ ఇలా ఉంటారు చూసారా, అలా గ్రూప్ వైజ్ మెంటర్స్ లెక్క డివైడ్ చేసేసి ఇక్కడ ఒక 10 మెంబర్స్ ని ఇక్కడ 10 మెంబర్స్ ని పెట్టేసి దాంట్లో నుంచి ఫిల్టర్ చేయడానికి ఒక 2 టీములుగా యుద్ధం లెక్క చేసే ఛాన్సెస్ కూడా ఉంది అంట. బట్ ఇది అమల్లోకి కాదు, ఆచరణలోకి అయితే రాలేదు. జస్ట్ ఐడియాలజీ అయితే ఖచ్చితంగా అదే ఐడియాలజీతో ముందుకెళ్తున్నారు అని అంట. సో అక్కడ ఉంటే ఎవరు ఉండబోతున్నారు అని అంటే, మాక్సిమం నాకు ఉన్న ప్రకారంగా మనకు తెలిసిన ప్రకారంగా చూసుకుంటే మాత్రం కళ్యాణ్ పడాల ఒక టీం లాగా ఉండి, అండ్ తనుజ
తనుజ పుట్టుస్వామి వీళ్ళిద్దరూ ఆపోజిట్ గా ఉండి ఒక టీముల వైజ్ గా చేసే ఛాన్సెస్ ఉంది అనంట 10 vs 10 లాగా. అంటే ఇప్పుడు నెక్స్ట్ బిగ్ బాస్ 10 కదా, ఆ కాన్సెప్ట్ లో ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అనంట. సో వీళ్ళ ఇద్దరి మధ్యలో పోటీ ఉండి దాంట్లో నుంచి ఇంతమందిని సెలెక్ట్ చేసేసి ఈసారి అగ్ని పరీక్ష షో నుంచి వచ్చే వాళ్ళు కూడా 10/10 ఉండే ఛాన్సెస్ ఉంది అనమాట. 10 vs 10 అంటే సెలబ్రిటీస్ 10 అండ్ కామన్ మ్యాన్ అగ్ని పరీక్ష నుంచి 10 మెంబర్స్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. అలా చూసుకుంటే డైలీ ఎపిసోడ్స్ లాగా టెలికాస్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈసారి చాలా మందికి అవకాశం వస్తుంది. అలా అని కామన్ మ్యాన్సే వస్తారా అంటే కామన్ మ్యాన్స్ అనే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. చాలా వరకు అయితే ఏమీ తెలియని వాళ్ళనైతే ఖచ్చితంగా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎంతో కొంత ఫేమ్ ఉండాలి వాళ్ళకి, ఈ టీవీ స్క్రీనింగ్ అండ్ కెమెరాస్ కొంచెం అలవాటు అయి ఉన్న వాళ్ళని మాత్రమే ఎగ్జాక్ట్ గా తీసుకునే ఛాన్సెస్ ఉంది. అలాగని చెప్పేసి ఏ టాలెంట్ లేకుండా తీసుకొచ్చి పెట్టడం అయితే అలా జరగకుండా ఉండొచ్చు. అగ్ని పరీక్ష షో నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ఆ ఛాన్స్ ఉంది. బట్ మిగతా వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు అని అంటే ఎవరికైనా ఉంది. మీ టాలెంట్ మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈసారి ఎక్కువ మందికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంది. అండ్ ఇంకొకటి చాలా మందికి ఉన్న అపోహ, అరే మనం వెళ్ళినా మనల్ని గెలవనిస్తారా అపోహల నుంచి డైరెక్ట్ కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు కాబట్టి. సో ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ లో మీరు ఆలోచించుకొని ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరికైనా చాలా వెరీ సూన్ మీకు రాబోతుంది. వెరీ సూన్ అంటే ఆ ప్రోమో కూడా కట్ చేయబోతున్నారు. ఎలా ఉండబోతుంది అండ్ ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా వేరే వీడియోలో మాట్లాడతాను. బట్ ఇప్పుడున్న ప్రకారంగా అయితే కళ్యాణ్ పడాల అండ్ తనుజ వీళ్ళిద్దరు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది అని అంట. వీళ్ళిద్దరు ఒక టీమ్స్ వైజ్ గా ఉండి ముందుకెళ్ళేసి ఒక 10-10 ఇలా పెట్టడానికి, అంటే బిగ్ బాస్ కాన్సెప్ట్ నే ఇక్కడ ముందుగానే ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంది అని అంట. బట్ చూడాలి ఏం జరగబోతుంది అనేది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నది ఏంటి అని అంటే 10 మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ ఈసారి ఇంకా సెలబ్రిటీస్, బిగ్ బాస్ కి వచ్చే సెలబ్రిటీస్ కూడా కొంతవరకు భయపడతారు అని చెప్పేసి అంటున్నారు కదా. అంత భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మరి బిగ్ సెలబ్రిటీస్ అయితే పెద్దగా ఏం రారు. సో కొంతవరకు ఫేమ్ ఉన్న వాళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు చాలా వరకు సెలబ్రిటీస్ హోదా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అలాగని చెప్పేసి స్క్రీన్ మీద అంటే బుల్లి తెర పైన కనిపించిన వాళ్ళు మాత్రమే సెలబ్రిటీస్, అంటే స్క్రీన్ టీవీలో కనిపించిన వాళ్ళు మాత్రమే సెలబ్రిటీస్ అని ఇంతకుముందు ప్రీవియస్ గా చెప్పారు కదా. సో ఒక సీజన్ లో చెప్పారు, అండ్ 6th సీజన్ అనుకుంటా. సో అందులో ఈ టీవీలో లేరు కాబట్టి వాళ్ళు కామన్ మ్యాన్ కేటగిరీగా తీసుకున్నాము అని చెప్పేసి చెప్పారు కదా. అది ఎగ్జాంపుల్ గా ఆదిరెడ్డి గారిని చెప్పారు. సో అలా కాకుండా ఈసారి అలాంటి ఏం పెట్టకుండా కొంతవరకు ఈసారి కొంచెం భయపడతారు సెలబ్రిటీస్ ఖచ్చితంగా. ఎందుకంటే మనం అనవసరంగా బుక్ అయిపోతామేమో అనే ఫీలింగ్ ఉంటది కాబట్టి. సో అది కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఓవరాల్ గా అయితే ఖచ్చితంగా జూన్ ఎండింగ్ లో అండ్ జూలై ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అంట. ఇది వీక్లీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సాటర్డే సండే ఎపిసోడ్ లాగా కట్ చేసేసి, కానీ షూట్ ముందే జరుగుతుంది కాబట్టి కొంతవరకు ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది. సరే జూలై 30 అనుకుంటా, జూన్ కాదు జూలై 30 ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంది. రెగ్యులర్ గా అయితే మాత్రం, వీక్లీ అయితే మాత్రం జూన్ ఎండింగ్ లోనే వస్తుంది. జూన్ ఎండింగ్ లో వస్తుంది అంటే ఆల్రెడీ సెలక్షన్ ప్రాసెస్ రావాలి, వీళ్ళని సెలెక్ట్ చేయాలి, ముందే టెలికాస్ట్ రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయాలి అని అంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అది కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది. జూలై ఎండింగ్ లోనే వచ్చే ఛాన్సెస్ అయితే 99% ఉంది అనమాట. బట్ మీకు నచ్చిన కంటెస్టెంట్ అండ్ ఇంత షార్ట్ టైమ్ లో ఆల్రెడీ కుకింగ్ విత్ జాతరత్నాలు దాంట్లో కూడా ఆల్రెడీ తనుజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉన్నారు. కంటిన్యూషన్ గా వీళ్ళు స్టార్ మాలో కనిపిస్తున్నారు. అండ్ ఈసారి వీళ్ళిద్దరికి బాగా ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ప్రతి సీజన్ లో గెలిచిన వాళ్ళకంటే ఈ సీజన్ లో గెలిచిన 9th సీజన్ లో గెలిచిన వీళ్ళిద్దరికి మాత్రం బాగా మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అందరూ వస్తున్నారు. అండ్ పవన్ గాని, రీతు గాని వీళ్ళందరూ కూడా చాలా వరకు వస్తున్నారు. కామన్ మ్యాన్ కేటగిరీలో మన శ్రీజ వీళ్ళందరూ ప్రియా వీళ్ళు ఎక్కువ కనిపించకపోయినా వీళ్ళు మాత్రం టాప్ 5 వరకు ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఎక్కువగానే కనిపిస్తున్నారు అనమాట. సో ఈసారి అగ్ని పరీక్ష షో 2కి అయితే ఖచ్చితంగా మీరు చాలా 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 ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. మీకు కూడా ఛాన్స్ వస్తుంది. అందులో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చినప్పుడు బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఏ ఆలోచన పెట్టుకోకండి, ఏదో జరిగిపోతుందని కాదు. పీస్ ఆఫ్ మైండ్ తో వెళ్ళండి, మీకున్న టాలెంట్ ని అక్కడ చూపించండి. సెలెక్ట్ అవ్వకపోవడం సెకండరీ, బట్ ట్రైల్ అనేది ఖచ్చితంగా చేయాలి కాబట్టి ట్రై చేయండి. అది నా బెస్ట్ సజెషన్. ఏదో జరిగిపోతుంది, ఏదో రిఫరెన్స్లు అయితే ఏదో ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని చక్కర్లు తిరగదనుకుంటే బ్లైండ్ గా వెళ్ళిపోండి. మీకు నచ్చినట్టు మీకు నచ్చింది ఏదైనా అలా ముందు చూపించండి. జడ్జెస్ ముందు ఆటోమేటిక్ గా మీరు సెలెక్ట్ అయిపోతారు. అది మీకు నచ్చి వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకపోతే నేను చెప్పాను అయిపోయిందిరా అంటే కాదు కదా. సో అలా ఉంటాయి అనమాట.
సో అగ్ని పరీక్ష షో అయితే ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది బిగ్ బాస్ కంటే ముందే. జనాలకి ఈసారి బిగ్ బాస్ ను కూడా అంతకు మించి చూపించే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.